దేవుడు సమాధానకర్త యొక్క అధిపతి, నిత్యుడగు తండ్రి అని ఆయనకు పేర్లు పెట్టబడతాయి అని చెప్పి ఫస్ట్ టైటిల్ యేసు ప్రభు వారికి ఇవ్వబడిన టైటిల్ ఆశ్చర్యకరుడు. వండర్ఫుల్ మిరకల్ వర్క్, ఆశ్చర్యకరుడు. నేను ఇవాళ చాలా ఆశ్చర్యపడుతున్నాను దేవుని ఆత్మ ఎలాగ కార్యం జరిగిస్తుందని. నేను మెర్సీ సిస్టర్తో నా నోట్స్ షేర్ చేసుకోలేదు, ఆశీష్ బ్రదర్కి నేనేమి వాక్యం చెప్తానో తెలుసుకోలేదు. My title of the sermon is this, Ascharya-karudu, and the songs, hallelujah, hope you are connecting. The Spirit is connecting us to something, hallelujah. Spirit is moving mightily in Infinite Worship Center. If you believe it, say amen. Amen, hallelujah. The Holy Spirit is here and He is ministering His title to us today, Ascharya-karudu. దేవుడు ఆశ్చర్యాలు చేస్తాడండి, అద్భుతాలు చేస్తాడా? దేవుడు మిరకల్స్ చేస్తాడండి. మిరకల్స్ ఉన్నాయా? ఇది యూత్లో సాధారణంగా వచ్చేటువంటి ప్రశ్న. మన యూత్లో నన్ను కూడా కలుపుకుంటాను, ఇఫ్ యూ పర్మిట్. చాలామందికి క్రైస్తవులకు, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అన్బిలీవర్స్, ద బిలీవింగ్ క్రిస్టియన్స్ హ్యావ్ దిస్ డౌట్. దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడా? దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడా? అప్పుడు చేస్తాడు, ఇప్పుడు చేస్తాడా? మరి ఏంటి ఆ ప్రశ్నకి సమాధానం అనేది ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఇలాగా ఈ గొప్ప దేవుని నామాన్ని ధ్వజంగా ఎత్తాము. ఆ నామంని ధ్యానించడానికి ప్రభు ఇచ్చిన ఈ మంచి సమయం కొరకు మరి ఒకసారి దేవాతి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లిద్దాము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి యోహాను గ్రంథము 20 అధ్యాయం 30-31 వచనంలో మనం చూసినప్పుడు వాక్యం అక్కడ కంక్లూడింగ్ వర్డ్స్ రాస్తాడు జాన్. ఆయనకి అందరికన్నా ఎక్కువ ఇష్టమైన లేదా దేవుని ప్రేమను ఎక్కువగా తెలుసుకున్న డిసైపుల్ జాన్, ఆయన బిలవెడ్ డిసైపుల్. మరి జాన్ కంక్లూడింగ్ రిమార్క్స్ లాగా రాస్తూ యోహాను సువార్త 20 అధ్యాయము 30-31 వచనాల్లో ఏమంటున్నాడంటే, మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను, అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు, కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను. హల్లెలూయా. సువార్తలు ఎందుకు రాయబడినాయో మనకి ఇక్కడ చెప్తున్నాడు. రాయబడి మళ్ళీ ఆయన ఏం చెప్తున్నాడంటే, అనేకమైన సూచక్రియలు ఇంకా చాలా చేశాడు యేసయ్య. అవన్నీ రాలేదు, కానీ కొన్ని శాంపుల్గా మీ కొరకు రాశాను. మేము రాసాము సువార్తలు ఎందుకు అంటే, మీరు జీవం కలిగిన దేవుని యందు నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచి ఆయన నామములోని ఆ జీవాన్ని మీరు పొందుకుంటారు అని చెప్పి మీ కొరకు రాయబడినాయని. బైబిల్ కొరకు ఎంతమంది కృతజ్ఞులుగా ఉన్నారండి ఈరోజు? Are you grateful for the word, the written word of God, the logos, the word that we are holding in our hand? ఎంతోమంది సాక్రిఫైసెస్ మూలంగా ఈరోజు మన చేతిలో ఉన్న బైబిల్ ఎందుకు రాయబడింది అంటే, మనం ఆయన యేసుక్రీస్తు యందు నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి రాయబడెను అని చెప్తూ లాస్ట్ వర్స్ చూడండి. యోహాను సువార్త 21-25లో యోహాను మహాభక్తుడు చెప్తున్నాడు, యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. హల్లెలూయా. నేను అనుకునేదాన్ని భూలోకంలో ఉన్న పుస్తకాలన్నీ రాసినా కానీ ఇంకా సరిపోవని, కానీ ఆయన ఏమంటున్నాడంటే భూలోకం అంతా సరిపోదట. అన్ని గ్రంథాలు రాసినా కానీ భూలోకం నిండేంత కోటాను కోట్ల ప్రజలు ఉన్నాం కదా, అలా కోటాను కోట్ల పుస్తకాల్లో యేసు ప్రభువారు చేసిన కార్యములు, అద్భుత కార్యములు, సూచక క్రియలు, మహాద్భుతములు మనం రాస్తే భూమే సరిపోదు. ఇంకా దాని మీద మీరు ఎక్కడ నిలబడి చదువుకుంటారు ఆ బుక్స్? కాబట్టి కొన్ని శాంపుల్గా రాసాము, మీరు నమ్మి ఆయన నామంలోని జీవమును మీరు పొందుకునే విధంగా రాసామని యోహాను మహాభక్తుడు సెలవిస్తున్నాడు. దేవుని సృష్టి ఒక అద్భుతం అండి. ఆశీష్ బ్రదర్ చెప్పారు కదా, జెనసిస్ 1:1 ఆది యందు దేవుడు భూమి ఆకాశంలో సృజించెను. వి జస్ట్ పాండర్ ఆన్ ద క్రియేషన్. భూమి ఆకాశం ఏంటి అసలు? ఒక రౌండ్ స్ట్రక్చర్లో కోటాని కోట్ల ప్రజలు బాల్ లాంటి దాని మీద ఒక్కరు కూడా కింద పడిపోకుండా అలానే నిల్చుంటారు. సూర్యుడు ఫుల్ ఆఫ్ బర్నింగ్ ఫ్యూయల్స్, గ్యాసెస్ అన్నీ ఒక దగ్గర చేరిపోయి అంత ఎనర్జీ, కోట్ల వాట్స్ ఎనర్జీతో అక్కడ ఉంటే, మరి అసలు ఎవ్రీథింగ్ ఇన్ ద క్రియేషన్ ఈజ్ అ మిరకల్. నమ్మితే ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. సృష్టిని మనం ఒక్కసారి
సృష్టి ఎలాంటిది అంటే ఈవెన్ అన్బిలీవర్ అయినా సరే, నాస్తికుడైనా సరే నిజంగా సృష్టిని ఒక్కసారి ధ్యానిస్తే ఇంత గొప్ప సృష్టి ఉందంటే ఒక సృష్టికర్త ఉన్నాడు అని ఖచ్చితంగా నమ్మి తీరుతాడు. అలాంటి గొప్ప సృష్టి, దేవుడు చేసిన సృష్టి ఒక అద్భుతము. మరి బయాలజీ, జాగ్రఫీ, బాటనీ ఏది మీరు ఎస్పెషల్లీ ఇంటర్లో వెళ్ళినప్పుడు వీ రియలైజ్, అనాటమీ చూస్తే అయితే నాకు ఇట్స్ మార్వలస్. ఫిజియాలజీ, మన సృష్టి నీవు కలుగ చేసిన విధము చూడగా నాకు భయమును వణుకును కనుగొలుచున్నది అని దావీదు చెప్తాడు కదా. హ్యూమన్ బాడీ ఈజ్ అ మిరకల్. నమ్మితే ఆమెన్ చెప్పండి. ఇక నేను అన్నిసార్లు చెప్పను, నమ్మితే ఆమెన్ చెప్పండి. నిజంగా మీరు నమ్మితే మీరే ఆమెన్ చెప్పాలి. బికాస్ టైం, మళ్ళీ ఎవ్రీ టైమ్ ఐ సే దట్ హాఫ్ మినిట్ నాకు అయిపోతుంది కదా. నిజంగా నమ్మితే మీరే ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. హ్యూమన్ బాడీ ఈజ్ అ మిరకల్. ఆయన రక్షణ కార్యము ఒక అద్భుతము. హల్లెలూయా. దేవాతి దేవుడు సమస్తమును సృజించి చరాచర సృష్టిని సమస్తము చేసిన దేవుడు ఆయన శరీరధారి ఈ లోకానికి రావడం, ఆయన నిష్కలంకమైన రక్తం కార్చడం, ఆ రక్తము ద్వారా జీవకోటి మనుషుల అందరికీ రక్షణ కలుగజేయడం, ఇది ఒక అద్భుతం. హల్లెలూయా. ఒక అద్భుతం, మహా గొప్ప అద్భుతం. హల్లెలూయా. ఆయన జననమే ఒక అద్భుతం కదండి. కన్యక గర్భవతి శిశువుని కనెను. నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. బాటనీలో మేము చూస్తాం ఏంటంటే పార్థెనోకార్పీ, ఒక మేల్ గ్యామెట్ లేకుండా ఫిమేల్ గ్యామెటే ఫర్టిలైజ్ అయిపోయి దెన్ ఇట్ బికమ్స్ జైగోట్ అండ్ దెన్ ఇట్ ఫార్మ్స్ ఇంటూ అనదర్ ప్లాంట్. బాటనీలో ఉంటుంది కానీ నెవర్ ఇన్ హ్యూమన్ హిస్టరీ దెర్ వాజ్ వన్ చైల్డ్ బోర్న్ వితౌట్ ద ఒక మేల్ వ్యక్తి, ఒక పురుషుని ప్రమేయం లేకుండా ఒక స్త్రీ గర్భవతి అయి ఒక కుమారుని కనడం. ఆ విషయము 500 సంవత్సరాల ముందుగానే ప్రవచనం చెప్పబడము. కన్యక ఈరోజు చదువుకున్న యెషయా 9:6 కన్యక గర్భవతి అయి కుమారుని కంటది. మరి ఇలాంటి ఒక పార్థెనోకార్పిక్ బర్త్, ఒక మిరకల్. జీసస్ బర్త్ వాజ్ అ మిరకల్, హిస్ వర్క్స్ వర్ అ మిరకల్. జాన్ లాస్ట్ వర్సెస్లో చూసాం, ఎవ్రీథింగ్ హీ డిడ్ వాజ్ అ మిరకల్. He is a miracle. Jesus is a miracle and he is a miracle worker. ఆయన ఆశ్చర్యకరుడు. నేను అనుకున్నాను ఎస్టర్డే, కొన్నిసార్లు ఐ వాజ్ అబౌట్ టు టెక్స్ట్ సిస్టర్ మర్సీ అండ్ మళ్ళీ వాళ్ళు సేవియర్స్ ఇంట్లో ఉంటారు, స్టూడెంట్ ట్రబుల్, అండ్ మళ్ళీ వచ్చి వాళ్ళు ఎప్పుడు అలసిపోయి ఉంటారు. ఐ వాంటెడ్ హర్ టు సింగ్ దిస్ సాంగ్, ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త. నేను అనుకున్నాను షీ ట్రబుల్ చేయొద్దు, పాపం వాళ్ళే చాలా టైర్డ్ అయ్యి వచ్చి ఉంటారు. బట్ స్పిరిట్ ఆమె ఎలాగా షీ చోజ్ దట్ సాంగ్ ఫర్ టుడే. ఆయన ఆశ్చర్యకరుడు అండి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఈ టైటిల్స్ అన్నీ చెప్తూ ద ఫస్ట్ టైటిల్ దట్ వాస్ గివెన్ టు జీసస్ ఈజ్ వండర్ఫుల్, మిరకల్ వర్కర్, ఆశ్చర్యకరుడు. ఆయన జననము, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము. లాస్ట్ వీక్ మనము మరి డాక్టర్ ప్రవీణ్ గారు బ్రదర్ మనకి పునరుద్ధానంలోని శక్తిని, హౌ ఆర్ బిగిన్స్ ఎట్ ద ఎండ్ అనే ఎంతో మార్వలస్ థింగ్స్ he has described to us. ఆయన పునరుద్ధానము ఒక అద్భుతము. హ్యూమన్ హిస్టరీలో ఎవరైనా తిరిగి లేపితే లేచారు, మళ్ళీ చనిపోయారు. కానీ యేసు ప్రభు వారు తిరిగి లేచి తరతరములు యుగయుగములు సజీవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప అద్భుతం కదండి. ఆయన పునరుద్ధానము అద్భుతము, ఆయన జననము, ఆయన మరణం, ఆయన పునరుద్ధానము, ఆయన చేసిన కార్యములు సమస్తము కూడా అద్భుతములు. అంటే పునరుద్ధానం ముందు మరి ఎన్నో అద్భుతాలు చేశారు యేసయ్య. మనకు తెలుసు, కుంటి వారిని బాగు చేస్తే వాళ్ళని గంతులు వేశారు, గుడ్డి వారిని ముడితే వాళ్ళకి చూపు వచ్చేసింది, చౌటివారు విన్నారు, మూగవారు మాట్లాడారు, పక్షవాయువులుగా రోగులు లేచి మరి మాట్లాడారు. పునరుద్ధానం తర్వాత ఏమైనా అద్భుతాలు చేశారా యేసయ్య? చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం. యాక్ట్స్ చాప్టర్ 1 verse 3. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. హల్లెలూయా. అనేక ప్రమాణములు అన్న దగ్గర ఫుట్ నోట్స్లో ఏముంది ఎవరైనా చెప్తారా? రుజువులు, ఇన్ఫాలిబుల్ ప్రూఫ్స్ అట్. దీస్ ఆర్ ఇన్ఫాలిబుల్, తిరస్కరింపలేని రుజువులు చేసి ఎంత అద్భుత కార్యాలు చేశారంటే ముందు కన్నా వేసే ఇంకా గొప్ప అద్భుతాలు. మరి నీటి మీద నడిచి మరి ఇంకా అంతకన్నా
అద్భుతములు మనకైతే రాయబడి ఉండలే, కానీ అనేకమైన రుజువులను, ప్రమాణములను, తిరస్కరింపలేని రుజువులను, ఇన్ఫాలిబుల్ ప్రూఫ్స్ వాళ్ళకి చూపించి, నాన్న మళ్ళీ వెనక్కి వెళ్ళొద్దు, మళ్ళీ మీరు చేపలు పట్టుకోవడం, మళ్ళీ నిజంగా దేవుడు ఉన్నాడా, ఏసే ఉన్నాడా, ఏసే దేవుడా, ఇలా వెళ్ళకండి రా బాబు, నమ్మండి నాన్న, నమ్మండి నమ్మండి, నేను అద్భుత కరుడును, ఆశ్చర్యకరుడును, నేను ఆశ్చర్యాలు చేస్తాను, ఆశ్చర్యాలని చేసి వాళ్ళు ఇంకా దిస్ టైమ్ మేము తిరస్కరించలేము. హీ ఈజ్ ద లివింగ్ గాడ్, హీ ఈజ్ నాట్ జస్ట్ సన్ ఆఫ్ గాడ్, జీసస్ ఈజ్ ద లివింగ్ గాడ్, హీ ఈజ్ ద మిరకల్ వర్కర్, హీ ఈజ్ ద సేవియర్, వన్ అండ్ ఓన్లీ, ద వన్ అండ్ ట్రూ లివింగ్ గాడ్ అని వాళ్ళు నమ్మేంత వరకు అద్భుతాలు చేశారట యేసయ్య. హల్లెలూయా! ఎంత మంచి దేవుడు అండి. ఎంత ఇలాంటి వాళ్ళు రా మీరు, ఎన్ని అద్భుతాలు చేశా, 3.5 సంవత్సరాలు చేశా, మళ్ళీ పారిపోయినారు. నమ్మకం లేదా మీకు కొంచెమైనా లేదా? ఏం చెప్పలే. హీ నెవర్ స్కోల్డెడ్ అని ఎవరిని, హీ నెవర్ రెప్రిమాండెడ్ ఆర్ రిప్రోచ్ దెమ్ అని ఎవరిని కోప్పడలేదు. వాళ్ళని అపనమ్మకం బట్టి వారిని కొంచెం గద్దించినా కానీ మరలా ఆయన కనికరం గల దేవుడు, కృపామయుడు, దయామయుడు కాబట్టి వాళ్ళు మరలా విశ్వాసంలో స్థిరపడేంత వరకు తిరస్కరింపలేని రుజువులు చేసి, పునరుద్ధానం తర్వాత అనేక అద్భుతాలను చేసి వారిని విశ్వాసంలో స్థిరపరిచి వారిని ఆ తర్వాత చెప్పి మీరు పైనుండి వచ్చే శక్తిని పొందుకొని భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉండండి, నా నేచర్ ఏంటి, నా తత్వం ఏంటి, నేను ఎలాంటి వాడను, ఏం చేస్తాను, ఎందుకు ప్రతి మనిషికి యేసుప్రభు అవసరం, మీరు వెళ్ళి సమస్త లోకానికి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని అప్పుడు వారిని విశ్వాసంలో స్థిరపరిచి పంపించారు. ఈరోజు మనకు విశ్వాసం కొద్దిగా ఉన్నట్లయితే దేవుడు మన జీవితంలో అనేక ప్రమాణంలో చూపించి మనల్ని విశ్వాసంలో స్థిరపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మరి ఆ రోజు చేశాడక్క, ఆరోహణం అయిపోయారు కదా యేసయ్య, ఆ తర్వాత చేస్తాడు అద్భుతంలో. అంటే ఆరోహణం అయ్యాక ఈరోజు అబిగేల్ ఒక కార్టూన్ చూస్తూ ఉన్నది, సూపర్ బుక్ అనే కార్టూన్ చూస్తూ, మమ్మీ జీసస్ ఈజ్ అసెండింగ్, జీసస్ ఈజ్ గోయింగ్ అవే అంటే, డోంట్ వరీ, జీసస్ he didn't go to heaven and stay there, he came back as Holy Spirit. Now Jesus unlimited, Holy Spirit unlimited, Jesus is everywhere, Jesus is in everyone who believes in him. She was worried అనమాట, మమ్మీ జీసస్ హెవెన్కి వెళ్ళిపోతున్నాడు. నో, హీ డిడ్ంట్ గో ఎనీవేర్, మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, నేను మరలా వస్తాను అని చెప్పి ఆయన ఆత్మని మనలోనికి పంపించేసి, అదే ఆశ్చర్యకరుడు ఈరోజు నీలో నాలో ఉన్నాడు. ఆయన మన జీవితంలో కూడా లెక్కలేనన్ని అద్భుతాలను, మరి ఇన్ఫాలిబుల్ ప్రూఫ్స్ని, తిరస్కరింపలేని రుజువులను చేయగల శక్తిమంతుడు, సమర్థుడు, నేను నమ్ముతున్నాను. ఆమేన్, హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆదికాండం 18వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినప్పుడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? క్వశ్చన్ అండి, ఆన్సర్ వినాలి నేను. మీరందరూ మేల్కొనే ఉన్నారు, మీరందరూ ఫిజికలీ, మెంటలీ, స్పిరిచువల్ ఇక్కడ ప్రజెంట్ ఉన్నారని నాకు తెలియాలి అంటే ఐ నీడ్ ఆన్సర్స్. యెహోవాకు అసాధ్యమైన ఏదైనా ఉన్నదా? నో. కెన్ ఐ హియర్ అ నో ఇఫ్ యూ రియలీ బిలీవ్ ఇట్? ఈజ్ దేర్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ ద లార్డ్? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? లేదు. ఐ వాంట్ ఎ రిసౌండింగ్ నో ఫర్ దిస్ ఫ్రమ్ IWC. God wants to take us to greater heights, greater miracles, greater glory. If you believe, say amen. Hallelujah, amen. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నది. కాంటెక్స్ట్ మనం చూస్తే మరి ముగ్గురు త్రిత్వమైన దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమై మీదటికి ఈ కాలంలో నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా సారా గర్భవతి అయి కుమారుని కంటది, ఆయనకు మీరు ఇస్సాకు అని పేరు పెట్టాలి, సారా గర్భం నుండే నీకు ఒక కొడుకు వస్తాడు. ఫర్గెట్ అబౌట్ ఇష్మాయేల్, హాగర్ అవిశ్వాసం బట్టి కొంచెం వేవరింగ్ బట్టి వెళ్ళిపోయినా, బట్ సారా నీకు ఒక కుమారుని కంటది, వచ్చే సంవత్సరం ఈ సమయం కల్లా నీకు ఒక కొడుకు ఉంటాడు అని చెప్తే మన అమ్మగారు సారమ్మ గారు టెంట్ వెనకాల ఉండి ఏం చేసింది? నవ్వింది. ఎందుకని? ఆమె దేహం వైపు ఆమె చూసుకుంటుంది. ఇంత వృద్ధురాలను అయిపోయాను, ఇలాంటి స్టేట్లో, మెనోపాజల్ స్టేట్లో, ఈ ఓల్డ్ ఏజ్లో, జిరియాటిక్ ట్రబుల్స్లో నాకు ఒక కుమారుడు పుడతాడా?
ఎక్కడ నుండి పుడతాడు? ఇప్పుడు అబ్రహాం చూస్తే మొత్తము స్కిన్నీ మ్యాన్ అయిపోయినాడు, ఈయన మళ్ళీ సూపర్ హీరో లాగా యంగ్ గాయ్ అయిపోతాడా? మళ్ళీ నేను యూత్ఫుల్గా అవుతానా? మళ్ళీ ఒక కొడుకు మాకు పుడతాడా? ఎవరు వీళ్ళు ఇలా చెప్తున్నారు? ఆమె దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అనే ప్రశ్న రాలేదు అప్పటికి. అందుకే ఆమెకి ఏమి ఆలోచన లేదు, నవ్వేసింది. కానీ దేవుడు హిజ్ ఆమ్నిసియంట్ అండ్ హీ నోస్ ఎవ్రీథింగ్. మన హృదయాల్లో మన విశ్వాస పరిమాణం ఎంతగా ఉన్నది, ఈరోజు మన హృదయాల్లో మన ఆలోచన ఏమొస్తున్నది, మనం వింటున్న వాక్యం బట్టి మనం ఎలా ప్రతిస్పందిస్తున్నాము, సమస్తము ఎరిగిన దేవుడు. సారా నవ్వుని ఎరిగిన దేవుడు మరలా వాళ్ళని బలపరచడానికి ప్రభు పలికిన మాట ఆదికాండం 18:14, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఈజ్ దెర్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ ద లార్డ్? సృష్టిని చేసిన దేవుడు, మీ ఇద్దరు శరీరాలు చేసిన దేవుడు, మీ కొరకు ప్రణాళిక కలిగి ఉన్న దేవుడు, పిల్లల జీవకోటి సమూహాన్ని పుట్టించే దేవుడు, లేళ్ళని ఇలా చేసే దేవుడు, ఆయనకి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆ ప్రశ్నతో వాళ్ళ ఇంకే కొంచెం అన్బిలీఫ్ ఉన్నది. దట్ కేమ్ టు అన్ ఎండ్. దే రిసీవ్డ్ ఇట్, దే బిలీవ్డ్ ఇట్, దే వెయిటెడ్, దే రిసీవ్డ్ ద చైల్డ్ ఐజాక్. పేరు కూడా పెట్టేసినారు. నవ్వు బాబు నవ్వు. వాళ్ళ విశ్వాసం మళ్ళీ ఒకసారి వాళ్ళ జీవితంలో రాకూడదని సారా నవ్విన ఆ విశ్వాసపు నవ్వునే వాళ్ళకి పేరుగా పెట్టేశారు ఐజాక్. ఐజాక్ అన్న పదానికి అర్థము నవ్వు. నవ్వినాం. కానీ ఇప్పుడు అయితే ఎందుకు నవ్వుతున్నామంటే ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. విశ్వాసంతో నవ్వుతున్నాం. నాయన నవ్వు, ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, నవ్వు. ఈ బాబు పేరు ఏంటో మరి, అలాంటి పేరు పెట్టుకుని వాళ్ళు దేవుని మహిమపరిచారు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆమేన్. మరి మన జీవితాల్లో ఎందుకు కొన్ని విషయాలు జరగట్లేదు సిస్టర్? ఒక మిరకల్ జాబ్ కోసం చూస్తున్నాం, మిరకల్ బేబీ కొరకు వెయిట్ చేస్తున్నాం, మిరకల్ మ్యారేజ్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను, లేదా వాట్ ఎవర్, ఐ డోంట్ నో. మీకు ఏం అవసరత ఉందో నాకు తెలియదు. మరి ఈవెన్ లేటర్ ఆన్ ఈ వీడియో చూసే వాళ్ళకి మీకు ఏం అక్కర ఉందో నాకు తెలియదు. మీరు దేని కొరకు ప్రార్థన చేస్తున్నారో దేవునికి తెలుసు. అద్భుతం ఎందుకు జరగట్లేదు అని మనం ఆలోచన చేసినప్పుడు మత్తయి సువార్త 13:58 అక్కడ మనం చదవట్లేదు కానీ అక్కడ ఉన్న అర్థం నేను చెప్తున్నాను, దయచేసి గమనించండి. జీసస్ కుడ్ నాట్ డూ మెనీ మిరకల్స్ బికాస్ ఆఫ్ దేర్ అన్బిలీఫ్. ఆయన సొంత ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన కొందరి మీద చేతులు ఉంచి వారిని స్వస్థపరచడం తప్ప ఇంకా అనేక అద్భుతాలు చేయలేదు అని రాయబడి ఉన్నది. హీ కుడెంట్ డూ అట. ఆయన చేయలేదు కాదు, ఆయన చేయలేకపోయాను. దేవుడు మన జీవితంలో కూడా కొన్ని కార్యాలు చేయలేకపోతున్నాడు, చేయడం లేదు అంటే ఎక్కడో అవిశ్వాసం ఉంది. ఎక్కడో మనం పెరిగిన వాతావరణం బట్టి, మనము మరి వినిన వాక్యాలను బట్టి, వాక్యం అని చెప్పను కానీ వినిన బోధను బట్టి, మనము మరి నేర్చుకున్నటువంటి విషయాలను బట్టి ఎక్కడో మూలలో ఒక అవిశ్వాసం ఉన్నది. అవునంటారా కాదంటారా? లేదు, నాకు సంపూర్ణంగా విశ్వాసం ఉందంటే ఈరోజే మీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. అద్భుతము జరగడం పోవడానికి కారణము మన జీవితంలో, మన హృదయంలో, మన ఆత్మలో ఎక్కడో విశ్వాస లోపము లేదా ఆ సమయము రావాలి. దేవుని కార్యములు, హీ మేక్స్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్ ఇన్ హిస్ టైమ్. If you are praying, believing God for a miracle, there is a set time, there is an appointed time, there is a due time that God will surely do that miracle. He'll perform that miracle for you and grant you your heart's desire. ఆయన నమ్మదగిన వాడు. మన ప్రార్థనలు ఆలకించే దేవుడు. సమస్త శరీరులు ఆయన దగ్గరికి ఎందుకు వస్తారంటే ఆయన ప్రార్థన ఆలకించి నెరవేర్చే దేవుడు. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నారు మీరు అద్భుతం కోసం అంటే జరిగి తీరుతుంది. ఆయన సమయంలో, ఆయన మార్గంలో, ఆయన విధానంలో ఖచ్చితంగా దేవుడు ఆ కార్యం చేస్తాడు. హోల్డ్ ఆన్ టు దట్ మిరకల్, హోల్డ్ ఆన్ టు దట్ ఫెయిత్ దట్ గాడ్ విల్ పర్ఫార్మ్ దట్ మిరకల్ ఫర్ యువర్ లైఫ్. మళ్ళీ డీవియేట్ అయిపోయి హాగర్స్ని, ఇష్మాయిల్స్ని లైఫ్లోకి తెచ్చుకోవద్దు మనం. లెట్ us హోల్డ్ ఆన్ టు ద ఫెయిత్ బికాస్ హీ ఈజ్ అ మిరకల్ వర్కర్. ఆయన ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యము చేయలేదు అంటే ఆయన స్వభావంకు విరుద్ధంగా ఆయన ఏది చేయడు. He never does anything that is against to his nature. Titles of God చూసినారా మీరు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలమైన దేవుడు, యెహోవా రాఫా, యెహోవా షమ్మ, యెహోవా నిస్సి, యెహోవా ఈరే. ఇవన్నీ దేవుని టైటిల్స్, ప్రభు నామములు, పేర్లు కాదు కదా. పేరు నామము వ్యత్యాసం ఉంది. పేరు అంటే
పిలుస్తాం మనం అలాగా. విజయ్ అంటే ఆయన పేరు కదా, ప్రవీణ్ అన్న గారి పేరు ప్రవీణ్. డాక్టర్ ప్రవీణ్ మీన్స్ ఇట్స్ అ టైటిల్. డాక్టర్ ఇస్ అ టైటిల్. These are the titles of God, titles that describe the nature of that person, the job, the office that the person holds. Amen. ఈ టైటిల్స్ ఆఫ్ గాడ్, దేవుని నామములు, ఆయన ఎలాంటి వాడై ఉన్నాడు, ఆయన ఏమి చేస్తాడు అనేది డిస్క్రైబ్ చేయడానికి మనుషుల కొరకు రాయబడినటువంటి, మరి మనకు బయలుపరచబడినటువంటి, ప్రత్యక్షపరచబడినటువంటి నామములు, దేవుని నామములు ఇవి. ఆశ్చర్యకరుడు అనేది దేవుని టైటిల్, దేవుని నామము. ఆయన ఖచ్చితంగా ఆశ్చర్యం చేస్తాడు, ఆశ్చర్యాలు అద్భుతాలు చేస్తాడు. ఆయన చేసిన మరి అద్భుతాలు ఎన్నెన్ని మన జీవితంలో ఎన్నో పొందుకొని ఉంటాం, కానీ మర్చిపోతూ ఉంటాం. ఐ వాజ్ సో ఎంకరేజ్డ్ వన్ ఫ్యూ వీక్స్ బ్యాక్ మై సిస్టర్ ఎంకరేజ్డ్ us to write down the miracles. Every day you should see a miracle in your life and write it down. ఎంతమంది రాస్తున్నాం మనం? వినిన వారమై ఉండి మనల్ని మనమే మోసుకుచ్చుకునే స్థితిలో ఉంటాం. చాలా దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. ఎన్నెన్ని వాటలు, ఎన్నెన్ని వాక్యాలు, ఎన్నెంతమందిని మన కొరకు లేవనెత్తి ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. కానీ మనం అన్వయించుకుంటున్నామా, రాసుకుంటున్నామా అద్భుతాలు? నేనంటే నేను అది గొప్పగా చెప్పట్లే. ఒకసారి ప్రభు మనతో మాట్లాడి మనం ఏమి చూడాలనుకుంటాం మన జీవితంలో, ఏ కొండలు ఉన్నాయో వాటన్ని ఎత్తబడి సముద్రంలో పడద్రోయబడమని ప్రవచించాలి. కాబట్టి రాసుకోవాలి. హబక్కూకు 2:2 చెప్పిన విధంగా రాయాలి అని నేర్చుకున్నాము. కానీ అప్లై చేస్తున్నామా? సమ్వేర్ దెర్ ఇస్ స్పిరిచువల్ లేజినెస్ ఇన్ ద చర్చ్. ఆదిమ సంఘంలో అద్భుతాలు జరిగాయండి. ఈరోజు ఎలా జరిగితే అంతరించిపోయాయి. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు మార్పు లేని దేవుడు. ఆమేన్. ఆయన ఆనాడు చేశాడు, ఈనాడు కూడా చేస్తాడు. ఆయన తరతరములు యుగములు అదే స్వభావం, ఆయనలో మార్పు లేదు. ఆయన ప్రేమమయుడు, కరుణమయుడు, క్షమించే దేవుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త. ఆయన మారడు. సంఘాలలో ఇలాంటి అవిశ్వాసము తెచ్చే బోధలు తొలగిపోవాలి. ఇలాంటి మరి దేవుని మహిమ ప్రత్యక్షత పరచబడకుండా ఆటంకంగా విరుద్ధంగా ఉండేటువంటి బోధలు సమసిపోవాలి. అప్పుడు ఏమవుతుందో తెలుసా అండి? అంత్య దినములలో యెహోవా మందిర పర్వతము అన్ని పర్వతముల కన్నా హెచ్చుగా స్థాపింపబడుతుంది. అన్యజనులు ప్రవాహము వలె దానిలోనికి పొంగి వస్తారు. యెషయా గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనము. దయచేసి నేను గంభీరంగా లేదా గట్టిగా చెప్తున్నాను, ఎవరైనా హర్ట్ చేస్తున్నానంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దాట్, బట్ ఐఎమ్ మూవ్డ్ బై ద స్పిరిట్ అండ్ ఐఎమ్ జస్ట్ pouring out my heart before you. Isaiah 2:2 says the mountain of the Lord will be established on the topmost hill and జెంటైల్స్ విల్ రన్ ఇన్ టు ఇట్. ఈరోజు మన చుట్టూ ఉన్న మన కలీగ్స్, మన ఫ్రెండ్స్, మన నైబర్స్, మనము కలుసుకునే మన ఆంటీ చెప్పారు కదా, మరి ఆ మార్కెట్ కీపర్స్, షాప్ కీపర్స్, వాళ్ళందరూ దేవుని దగ్గరికి రావాలి అంటే ఆయన మహిమను, ఆయన శక్తిని, ఆయన ప్రభావమును మనం వారికి రుచి చూపించాలి. మన ద్వారా దేవుని మహిమ ప్రకాశించాలి. లెమ్ము తేజరులము యెహోవా మహిమ నీ మీద ప్రకాశించుచున్నది. ఆ ప్రకాశమును బట్టి జనులు, అన్యజనులు నీ యొద్దకు తరలి వస్తారు. మరి సముద్ర వ్యాపారం నీ తట్టు తిప్పబడుతుంది ఎప్పుడు? యెహోవా మహిమ నీ మీద ప్రకాశించినప్పుడు. ఈరోజు ఈ శాంక్చురీలోకి అడుగుపెట్టిన ప్రతి బిడ్డ మీద ఆయన మహిమ ప్రకాశించాలని, ఆయన మరి ఆయన కృపను బట్టి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసి మనల్ని విశ్వాసంలో స్థిరపరిచి ఆయన మహిమలో మనల్ని పాలిభాగస్తులుగా చేసి మరి అనేకులను ఆయనతో ఆకర్షించుకోవాలని, అనేక ఆత్మలు మన ద్వారా ఆయన రాజ్యంలో చేర్చబడాలని దేవుని దాహమై ఉన్నది. గుడ్ ఫ్రైడేలో తెలుసుకున్నాం కదా, వాట్ ఈజ్ జీసస్ థర్స్టింగ్ ఫర్? దిస్ ఈజ్ ద థర్స్ట్ ఆఫ్ గాడ్. ప్రమిళ అంటే మనకు చక్కగా బోధించాడు. దిస్ ఈజ్ ద థర్స్ట్ ఆఫ్ గాడ్, టు డ్రా మెనీ టు హిస్ కింగ్డమ్, టు డ్రా మెనీ సోల్స్ టు హిస్ కింగ్డమ్. టు లెట్ us work on this. Let us not be లెథర్జిక్. కరెక్ట్ వర్డ్ ఏంటంటే లెథర్జిక్, కాంప్లెసెంట్. జరుగుతుంది, మనం సండే వచ్చామా, ప్రార్థన చేసామా, పాటలు పాడామా, వాక్యం విన్నామా, వెళ్ళిపోయామా, మళ్ళీ సండే వచ్చేస్తుందని కాదు. కానీ ఎవ్రీ డే లెట్ us pray for this. Let us keep ourselves focused on this vision. సంఘానికి, క్రైస్తవులైన వారికి, విశ్వాసులైన వారికి ఒక గమ్యము ఉండాలి. అంటే ఏంటి గమ్యము?
పౌలు అంటాడు కదా, గురి యొద్దకే పరిగెడుతున్నాను, మరి ఆయన ఉన్నత పిలుపు కలిగే బహుమానం పొందాలని నేను గురి యొద్దకు పరిగెడుతున్నాను అని చెప్పి. ఎలాగో ఆయన రక్షింపబడ్డాడు, ఎలాగో ఆయనకి ఒక బహుమానం ఉంది. ఏంటి ఆ పరుగు, ఏంటి ఆ పోరాడము ఏంటి అంటే, యేసు ప్రభు వారు ఒక దర్శనం ఇచ్చారు. విశ్వాసులైనటువంటి వారికి, నీకు నాకు మనందరికీ ఒక విజన్ ఇచ్చారు యేసయ్య. ఏంటంటే తెలుసా, నేను చేసే కార్యములు నా యందు విశ్వాసం ఉంచే వాళ్ళు కూడా చేస్తారు, అంతకంటే గొప్ప కార్యాలు చేస్తారు అని యేసయ్య చెప్పారండి. ప్లీజ్, దిస్ ఈజ్ నాట్ మై వర్డ్, యేసయ్యే చెప్పారు మనము ఆయనకన్నా గొప్ప కార్యాలు చేయాలని. అలాగే శిష్యులు గొప్ప గొప్ప కార్యాలు చేశారు, భూలోకంని తలక్రిందులు చేశారు. అంత గొప్ప కార్యాలు చేయడం వలననే అన్ని కాంటినెంట్స్కి సువార్త వచ్చేసింది. మరి ఎంతోమంది త్యాగం వలన, హతసాక్షులైనటువంటి వారి జీవితాల వలన, వారి ద్వారా మన భారతదేశంలో కూడా మనకి సువార్త ఈరోజు వచ్చింది. మరి మన రక్షణ అనేది ఒక అద్భుతము. ఎప్పుడైనా ఆలోచించారా? ఒక పాపిగా ఉన్న నేను, ఎంత భయంకరమైన పాపి, ఎలాంటి లోకంలో పడి ఉన్న నేను తిరిగి జన్మించాను, ఈరోజు రక్షింపబడినాను, పరిశుద్ధురాలుగా చేయబడిన సంఘంలో స్థాపింపబడిన అంటే ఐ రియలీ వర్షిప్ గాడ్ ఫర్ దట్. ఐ రియలీ మార్వెల్ అట్ ఇట్ ఎవ్రీ టైమ్ ఐ థింక్ ఆఫ్ మై సాల్వేషన్. బ్రదర్ ఆశీష్ చెప్పారు కదా, సాల్వేషన్ ఈజ్ ద బెస్ట్ థింగ్ దట్ వీ కుడ్ ఎవర్ బి గ్రేట్ఫుల్ టు గాడ్ ఫర్ అండ్ వర్షిప్ హిమ్. మన రక్షణ అద్భుతము. ఎవరు నమ్మట్లేదు, ఎవరు ఆమెను చెప్పట్లేదు, అందరు మేల్కొని ఉన్నారా? రక్షణ అనేది గొప్ప అద్భుతం అండి. మన జీవితంలో మనం రక్షింపబడ్డాము అంటే ఎంతోమంది త్యాగఫలం, ఎంతోమంది మన కొరకు ప్రార్థన చేశారు. వీ వర్ నాట్ జస్ట్ accidentally I came to church, I heard the word and I received Jesus as my Lord and Savior, I got born again, hallelujah అని చెప్తాం. కానీ it was not an accident, it was not a coincidence. ఎంతోమంది మన కొరకు ప్రార్థన చేశారు, విజ్ఞాపన చేశారు. ఒక ఆత్మ రక్షింపబడాలి అంటే ఇట్స్ అ వార్ఫేర్. మీరు ఎవరైనా మీ లవ్డ్ వన్స్ కొరకు, రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే యూ విల్ రియలైజ్, ఓకే, ఇంత కష్టమా, ఇంత స్ట్రగుల్ ఉంటుందా ఒక వ్యక్తి తిరిగి జన్మించబడడానికి. యూ విల్ దెన్ రియలైజ్. మా డాడీ కోసము వి ప్రేడ్ ఫర్ 38 ఇయర్స్. ఎలాగా ఆ కొలను దగ్గర పడి ఉన్న పక్షవాయువులాగా వి ప్రేడ్ 38 ఇయర్స్. మా డాడీ ఏమన్నా వాళ్ళంటే, సృష్టికర్తను నమ్ముతాను నేను, ఓకే అంతే, దేవుడు ఉన్నాడు, నేను సృష్టికర్తను నమ్ముతా అంటే, డాడీ నువ్వు రక్షణకర్తని, యేసు ప్రభు రక్షణ తెలుసుకోవాలి అని చెప్పేంత ధైర్యం మాకు లేదు. మా డాడీ దగ్గర ఒక్క మాట కూడా మేము మాట్లాడాం, బాగున్నారా డాడీ, వెళ్ళొస్తాం డాడీ తప్ప మాకు ఒక్క మాట కూడా ఇంకా ఎక్స్ట్రా రాదు. ఎప్పుడు షేర్ చేసుకోలేదు. వీ ప్రేడ్ 38 years and at the age of 70 when he passed away, before he passed away, 1 month before, he said amen and he kneeled down. ఆయన బెడ్ దగ్గర ఆయన నీల్ డౌన్ చేసి మా అందరి కొరకు ప్రార్థన చేసినారు. అప్పుడు మాకు తెలియలేదు, బట్ హీ పాస్డ్ అవే ఆఫ్టర్ 1 month. బట్ వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు గాడ్ దట్ హీ గాట్ సేవ్డ్. రక్షణ అనేది అద్భుతము. రక్షణ అనే గొప్ప అద్భుత కార్యము నీ జీవితంలో, నా జీవితంలో చేసిన దేవుడు ఈ చిన్న చిన్న అద్భుత కార్యాలు ఎందుకు చేయడండి? తన సొంత కుమారునే అనుగ్రహింపడానికి వెనుతిరగని దేవుడు ఆయనతో కూడా వీటన్నిటినీ ఎందుకు మనకి ఉచితముగా అనుగ్రహింపడు? రోమా 8:32 ఎందుకు అనుగ్రహించడు? లెట్ us థింక్ దిస్ వే. సొంత కుమారునే ఇచ్చేశాడు. ఈ అద్భుతం నాకు ఎందుకు ఇయ్యాడు? ఈ ఫినాన్షియల్ మిరకల్ నాకు ఎందుకు ఇయ్యాడు? ఈ స్వస్థత నాకు ఎందుకు ఇయ్యాడు? ఈ మిరకల్ చైల్డ్ నాకు ఎందుకు ఇవ్వడు? ఈ అద్భుతం నా జీవితంలో ఎందుకు జరిగించడు? సొంత కుమారునే ఇచ్చేశాడు. హల్లెలూయా. సొంత కుమారుణ్ణే మన కొరకు ఇచ్చిన దేవుడు ఇవన్నీ ఉచితముగా మనకి ఎందుకు ఇవ్వడు? చాలాసార్లు దేవుని మహిమను, ప్రభావమును, శక్తిని మనం ఎప్పుడు డౌట్ చేయం. ప్రైజ్ గాడ్ ఫర్ దట్. క్రిస్టియన్స్ ఖచ్చితంగా దేవుడు సర్వశక్తి గల దేవుడు నమ్ముతాం, ఖచ్చితంగా నమ్ముతాము. నమ్మిన వారు ఆమెను చెప్తాము. ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు నమ్ముతాం. ఆయన గుణాతిశయములను ప్రచురించడానికే మనం ఈ లోకంలోనికి వచ్చామని నమ్ముతాము. ఆయన శక్తిని నమ్ముతాము. కానీ ఒకటి నమ్మము, ఆ కుష్టి వ్యాధి కలిగిన ఆ రోగిలాగా యేసు ప్రభు వారు మరి సర్మన్ ఆన్ ద మౌంట్, కొండ మీద ప్రసంగం చేసి కిందికి వస్తున్నప్పుడు ఒక కుష్టి రోగి ఆయన దగ్గరికి వచ్చేసి అడుగుతాడు, ప్రభువా నీకు చిత్తమైతే నన్ను బాగు చేయి అంటాడు. అంటే ఆయన దేవుని శక్తిని నమ్మాడు, కానీ ఆయన చిత్తాన్ని నమ్మలేదు. ఈరోజు సేమ్ థింగ్ క్రిస్టియన్స్ అందరిలో ఏంటంటే, వి డోంట్ డౌట్ ద ఎబిలిటీ ఆఫ్ గాడ్. ఆయన శక్తిని మనము అనుమానించము. నో, గాడ్ ఈజ్ ఆల్ మైటీ.
గాడ్ ఈజ్ ఆమ్నిపోటెంట్. ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయన సర్వోన్నతుడు, హీఈస్ ఆల్ మైటీ. ఆయన ఏదైనా చేస్తాడు. కానీ నా జీవితంలో చేస్తాడా? నా జీవితంలో నేను ఇదో ఇప్పుడే మా నైబర్తో గొడవ వేసుకొని వచ్చి నా జీవితంలో అద్భుతం చేస్తాడా? నా జీవితంలో చేస్తాడా? ఈజ్ హీ విల్లింగ్ టు డూ మిరకల్స్ ఇన్ మై లైఫ్? ఈజ్ హీ విల్లింగ్? వి బిలీవ్ దట్ హీ ఈజ్ వెల్ ఏబుల్, బట్ వీ డౌట్ హిజ్ విల్లింగ్నెస్ కదండి. మరి వాక్యంలో చూద్దాము. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనము. వాక్యం చదువుకొని ముగించుకుందాము. ఏకాగ్రతగా విందాం. దేవుడు మీ జీవితంలో ఒక కార్యం జరిగిస్తారని నమ్ముచున్నాను. ఆయన వాక్యము నిష్ఫలముగా తిరిగి మరలక ఆయన పంపిన కార్యంను నెరవేర్చి తీరుతుందని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మరి ఈరోజు వాక్యం మన దగ్గరికి వస్తుందంటే అది ఖచ్చితంగా ఆయన పంపిన కార్యాన్ని నెరవేరుస్తుంది. జీవం కలిగిన వాక్యం ధ్యానిస్తున్నాం. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనము. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసంతో వినుట వలన చేయించుచున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఏమనుకుంటామంటే మన క్రియల వలన దేవుడు కార్యాలు చేస్తాడని అనుకుంటాం. నేను ఏదన్నా ఇలాగ చేస్తే 40 రోజులు ఫాస్టింగ్ ఉంటే, నేను మోకరించి 24 గంటలు ప్రార్థన చేస్తే, లేదా మరి ఈ ఆజ్ఞలన్నీ నేను పాటిస్తే దేవుడు అద్భుతం చేస్తాడు అని మనం అనుకుంటూ ఉంటాం. అయితే వాక్యం ఇక్కడ తేటపరుస్తున్న విషయం ఏంటి అంటే, ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించిన దేవుడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలననా లేదా విశ్వాసంతో వినుట వలననా? ఆన్సర్ కావాలి. నా క్వశ్చన్ వచ్చిన దగ్గర ఆన్సర్ కావాల్సిందే. ఐడబ్ల్యూసి కమాన్ ఆన్సర్. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన విశ్వాసంతో వినుట వలన దేని ద్వారా అద్భుతం చేస్తారు దేవుడు? విశ్వాసముతో వినుట వలన. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఈరోజు క్రీస్తు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. ఆయనను ఆరాధించాము. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అని మనము ఈరోజు ధ్యానం చేశాము, విన్నాము. వినిన వాక్యము మన జీవితంలో నిష్ప్రయోజనం కాకూడదని చెప్పి మనము మరి ఈరోజు ప్రార్థన చేద్దాము. అంతిమ ప్రార్థనలో ఏకీభవించండి. ఐ డోంట్ నో వాట్ మిరకల్ యు ఆర్ waiting on the Lord for, what you want to ask God today. Let us believe. సంఘముగా ఏకీభవించి ఈరోజు ఈ అద్భుతం జరుగుతుంది అని నమ్మి విశ్వాసంతో ప్రార్థన చేద్దాము. ఆ కుష్ఠరోగికి యేసయ్య చెప్పిన మాటని నేను మీతో చెప్పి ముగిస్తాను. ఐ యామ్ విల్లింగ్. నా చిత్తమే, నాకు ఇష్టమే. శుద్ధుడోక నాకు ఇష్టమే. నీకు అద్భుతం చేయడం నాకు ఇష్టమే. నేను స్వస్థపరచడం నాకు ఇష్టమే. నీకు జాబ్ ఇవ్వడం నాకు ఇష్టమే. నీకు బాగు చేయడం నాకు ఇష్టమే. నీ వివాహం జరగడం నాకు ఇష్టమే. నీకు బిడ్డలు కలగడం నాకు ఇష్టమే. నా చిత్తమే, ఇది నా చిత్తము, నాకు ఇష్టము, నేను చేయగలను. నువ్వు నమ్ముతున్నావా? నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములు. హల్లెలూయా. ఆమేన్. నమ్ముతున్నారా? నా జీవితంలో నేను ఏదో బోస్టర్గా, బ్రాగర్ట్గా, ఏదో ఏమంటారు గర్వంగా నేనేదో చెప్తున్నట్టుగా కనిపిస్తే ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ దాట్. నా జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడండి. ఎన్ని అద్భుతాలు అంటే మళ్ళీ నేను చెప్తూ ఉంటే నాకు సుమా సిస్టర్ వాచ్ చూపిస్తారు. సో ఒక్క మిరకల్ నేను చెప్తాను. ఐ వాజ్ అ ఫెయిల్యూర్ ఇన్ ఇంటర్ ఫెయిల్ అయిన స్థితిలో ఐ ఈవెన్ వాంటెడ్ టు కమిట్ సూసైడ్ అనమాట. ఆ ఫెయిల్యూర్ నేను తట్టుకోలేకపోయినాను. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు నాకు మంచి ర్యాంక్ ఎంసెట్లో వచ్చింది, కానీ బికాజ్ ఐ వాజ్ అ ఫెయిల్యూర్ ఐ కుడ్ నాట్ గో ఫర్ MBBS ఆర్ BDS. నెక్స్ట్ టైం రాసినాను, ఇంకా చాలా పెద్ద ర్యాంక్ వచ్చింది. నెక్స్ట్ టైం రాసినాను ఎంసెట్, చాలా పెద్ద ర్యాంక్ వచ్చింది. కానీ అద్భుతంగా దేవుడు 5 మందిని ఆ రోజు ఆ కౌన్సిలింగ్కి రానియకుండా చేసి నాకు ఆ సీట్ దయచేసినారు. వెళ్ళినాను. నాకు ఎంత టీజింగ్ ఉండేదంటే కాలేజ్లో, నీ ర్యాంక్ చెప్పు, ఆహాహాహా అదే ఫోన్ నెంబరా నీ ర్యాంక్ నవ్వేవాళ్ళు నన్ను చూసి. అయితే నా ఎగ్జామ్స్ ఫస్ట్ ఇయర్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ అయిన తర్వాత రిజల్ట్ వచ్చినప్పుడు ఆఫీస్కి పిలిచారు నన్ను. చాలా భయం వేసింది, నాకు ఎందుకు పిలుస్తున్నారని చెప్పి. అమ్మ, నీకు వచ్చిన మార్క్స్ ఈ కాలేజ్ చరిత్రలోనే రికార్డ్ మార్క్స్, యు గాట్ దిస్ పర్సంటేజ్, యు ఆర్ ద యూనివర్సిటీ టాపర్, మన కాలేజ్కి నువ్వు ఒక మంచి పేరు తెచ్చావు, అంతేకాదు కాలేజ్లోనే ఇది ఒక రికార్డ్ అమ్మ అన్నారు. ఇట్ వాజ్ అ మిరకల్, గ్రేట్ మిరకల్ అనమాట. హౌ ఒక ఫెయిల్యూర్ కుడ్ టర్న్ అ యూనివర్సిటీ టాపర్.
దట్ వాజ్ జీసస్. అలా అయిన తర్వాత నాకు దెర్ వాజ్ స్ట్రెస్. అంటే నేను గాలిలో దీపంలాగా అట్లా చేయలేదు కానీ బట్ ఐ ఆల్సో వర్క్ అండ్ జీసస్ గేవ్ మీ దట్ ఎబిలిటీ టు రైట్ ద ఎగ్జామ్ వెల్ అండ్ బీ అ యూనివర్సిటీ టాపర్, ప్రైజ్ గాడ్. ఆ తర్వాత ఆ స్ట్రెస్ మూలంగా నాకు ఏమైందంటే జాయింట్ పెయిన్స్ వచ్చాయి. వెరీ టెండర్ ఏజ్, 18-19 ఇయర్స్, ఫింగర్స్ అండ్ టోస్లో నాకు సివియర్ జాయింట్ పెయిన్స్ వచ్చాయి. బట్ ఐ వుడెంట్ టెల్ టు మై పేరెంట్స్ ఆర్ వార్డన్కి కానీ ఎవరికి నేను చెప్పలేదు. ఐ నెవర్ వాంటెడ్ టు ట్రబుల్ అదర్స్, లేదా పేరెంట్స్ బాధపడతారు అని చెప్పి చాలా సివియర్గా సమ్టైమ్స్ ఐ యూస్ టు క్రై, అంత పెయిన్ ఉండేది. ఈవెన్ ఐ వాజ్ ఇన్ అ మెడికల్ కాలేజ్, మా టీచర్స్ చెప్పి మెడిసిన్ అయినా తీసుకోవచ్చు, బట్ సమ్హౌ ఐ వాజ్ ఇగ్నోరింగ్. సివియర్ జాయింట్ పెయిన్స్ ఉంటే ఒకరోజు చాలా ఏమంటారు ఒక నిస్త్రాణంగా లేదా వీక్గా అలా బెడ్ మీద పడుకుని నా సీనియర్ నాకు ఇచ్చిన ఒక బుక్ తీసుకొని నేను చదువుతున్నానండి. ఆదరణ అనేటువంటి ఒక పత్రిక తీసుకొని చదువుతున్నప్పుడు ఒక ప్రేయర్ కాలం వచ్చింది అక్కడ. అది బెన్నీ హీన్ గారు రాసిన ప్రేయర్ అట. Lord Jesus, thank you for healing me. I receive my healing not because of anything I did or do, but because of what you did on the cross. I receive my healing and thank you Jesus for healing me. ఆ ప్రార్థన చదువుతున్నాను నేను, ఈవెన్ పైకి కూడా చెప్పలేదు. ఐ వాజ్ రీడింగ్ దట్. సడన్లీ ఐ రియలైజ్ ఇంత కూడా నొప్పి లేదు నా వేళ్ళలో, కాలి వేళ్ళలో, ఏ జాయింట్లో కూడా కొంచెం కూడా నొప్పి లేదు. ఇట్ వాజ్ అ ఇన్స్టంట్ మిరకల్ దట్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్ బికాస్ ఆఫ్ ప్రేయింగ్ వన్ ప్రేయర్ రిటన్ బై అ మైటీ మ్యాన్ ఆఫ్ గాడ్, బెన్నీ హీన్ గారు. మరి ఆర్ యూ నాట్ ఎక్సైటెడ్? ఒక ఆమెన్, హల్లెలూయా, క్లాపింగ్. ఇట్ వాజ్, ఇఫ్ యూ బిలీవ్, నేనేమి ఏమంటారు పర్సనల్ గ్లోరిఫికేషన్ కొరకు చెప్పట్లేదు. ఆల్ గ్లోరీ టు జీసస్ అలోన్. ఆ గాడ్ ఈజ్ అ మిరకల్ వర్కర్, ఆశ్చర్యకరుడు ఆయన అని చెప్పడానికి ఆయన మహిమ కొరకు నేను ఈ సాక్ష్యాన్ని షేర్ చేస్తున్నాను. అయితే నాకు చాలా హార్ట్ టచింగ్ అండ్ ఎంకరేజింగ్, ఇన్స్పైరింగ్, లేదా నన్ను ఎప్పుడు బలపరిచే మాట ఏంటంటే, నాట్ బికాజ్ వాట్ ఐ డిడ్ or what I do, but what you have done on the cross. Because of it I receive healing. నేను చేసిన దానిని బట్టి కాదు, నేను చేయబోయే దానిని బట్టి కాదు, నీవు యేసయ్యా సిలువలో నీవు ఏం చేసావో ఆ కార్యమును బట్టి, సిలువ కార్యమును బట్టి నేను నా మిరకల్, నా స్వస్థతను, నా అద్భుతమును నేను పొందుకుంటున్నాను అని ప్రార్థించినప్పుడు అక్కడ కార్యం జరిగింది. దేవుడు పక్షపాతి కాదండి. ఐ డోంట్ నో వాట్ మిరకల్ యూ నీడ్ టుడే. లెట్ us pray. అందరం తలలు వంచి ప్రార్థన చేద్దాం. టుడే ఆస్క్ ద లార్డ్ జీసస్, వీ హ్యావ్ మెడిటేటెడ్ ఆన్ యువర్ డెత్ అండ్ రిజరక్షన్. గడిచిన వారము నీ మరణ పునరుద్ధానంలో మేము ధ్యానించాం ప్రభువా. ఈరోజు నాయన మేము నమ్ముతున్నాము, నీవు సిలువలో చేసినట్టు కార్యమును బట్టి మేము ఒక అద్భుతాన్ని పొందుకుంటామని నమ్ముతున్నాం ప్రభువా. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం, సిగ్గుపడద్దు. ఏది మీకు అవసరత ఉందో, ఏ అద్భుతం అవసరత ఉందో దేనికి తెలుసు. అయితే మీరు అడుగుడి ఇవ్వబడిన సెలవిచ్చిన దేవుడు, నమ్మితే నీకు అది అనుగ్రహింపబడుతుందని చెప్పిన దేవుడు. ఈరోజు విశ్వాసంతో ఆయన అడుగుదాము. I don't know what miracle you need, but I'm sure everybody needs a miracle. Whatever challenge is before you, that's an opportunity for God to perform a miracle in your life. నీ అసాధ్యమైన ఆ యొక్క స్థితి దేవుని అద్భుత కార్యం జరిగించుటకు ఒక అవకాశముగా, ఒక మంచి ఆపర్చునిటీగా ఉంది. కాబట్టి సరెండర్ దట్ సిచ్యుయేషన్ ఇంటూ లార్డ్స్ హ్యాండ్స్. హీ ఈజ్ రైట్ హియర్. Jesus is right here. The Holy Spirit is here. సరెండర్, ఆయనకి అప్పగించండి. ఈరోజు మీ జీవితాలు, మీ హృదయ భారము, మీ వేదన, మీ కన్నీరు, మీ దుఃఖము, మీకు ఏం సమస్య ఉంది ఆయనకి ఇచ్చేసేయండి. పోర్ ఇట్ బిఫోర్ ద లార్డ్. ఆయన సన్నిధిలో కుమ్మరించండి. నీళ్ళని కుమ్మరించినట్టుగా హన్నా ఏ విధంగా ఆయన సన్నిధిలో నీళ్ళను కుమ్మరించినట్టు ఆమె హృదయాన్ని కుమ్మరించిందో, ఈరోజు మీ హృదయాలను ఆయన సన్నిధిలో కుమ్మరించి, అయ్యా నీవు సిలువలో చేసిన అద్భుతమైన రక్షణ కార్యమును బట్టి నా జీవితంలో ఈ అద్భుతాన్ని పొందుకుంటున్నాను తండ్రి, ఆశ్చర్యకరుడానికి వందనాలు అని చెప్పి ప్రార్థన చేయండి. ఈరోజు నాతో ప్రార్థనలు ఏకీభవించండి. దేవుడు కార్యం జరిగిస్తాడని నమ్ముచున్నాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సర్వశక్తి గల యావే, ప్రేమ గల పరలోకపు తండ్రి, జీవం కలిగిన నాయన, నీకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. వినిన వాక్యం నాయన మా జీవితంలో నిష్ప్రయోజనంగా ఉండకుండానట్టుగా తండ్రి, ఈ వాక్యంని మా హృదయాల్లో విత్తి ఆత్మ ద్వారా నీరు కట్టి ఫలింపజేయండి తండ్రి. ప్రతి ఒక్కరూ నాయన ఈ శాంక్చురీలో అడుగుపెట్టిన ప్రతి బిడ్డ జీవితంలో మీరు అద్భుతాలు చేయుటకు నాయన సంసిద్ధంగా ఉన్నారు, మీరు విల్లింగ్గా ఉన్నారు.
అవును నాయన, మీరు ఇది మీ చిత్తము ప్రభువా. లెస్ లార్డ్, యు ఆర్ విల్లింగ్ అండ్ వెల్ ఏబుల్ టు పర్ఫార్మ్ దిస్ మిరకల్ ఇన్ దేర్ లైఫ్. నాయన ఈ అద్భుతం ద్వారా యేసు నామమునికి మహిమ కలుగును గాక, నీ నామం మహిమపరచబడును గాక, నీ సంఘము మహిమపరచబడును గాక తండ్రి. అన్య జనుల ప్రవాహం వలె సంఘంలోకి వచ్చేలాగున అద్భుత కార్యములను, సూచక్రియలను, మహాద్భుతములను నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు గనక ఈనాడు జరిగించండి, ఇప్పుడే జరిగించండి, జరిగించండి, జరిగించండి తండ్రి. జరిగించినందుకే నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. మా మధ్యలో ఆశ్చర్యకరునిగా నాయన నీ ధ్వజం ఎత్తి ఉన్నాం, నీ నామమును పైకెత్తి ఉన్నాము అయ్యా. అద్భుతాలు జరిగించినందుకే నేను ఘనపరుస్తున్నాము, నేను స్తుతిస్తున్నాము, నేను కొనియాడుతున్నాము తండ్రి. నాయన నీకే సమస్త మహిమ గంత ప్రభావాలు ఆరోపిస్తూ నజరేయుడును సర్వశక్తి గల యేసు నామంలో ప్రార్థించి పొందుకొని ఉంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.